అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీసెంట్ గా సింగర్ చిన్మయి శ్రీప్రద చేసిన కమెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఒక వీడియోను రిలీజ్ చేసింది. అయితే చిన్మయి వ్యాఖ్యలపై గచ్చిబౌలి పోలీసులకు ఒక విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీప్రదపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న అన్నపూర్ణమ్మ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అర్ధరాత్రి స్వాతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్ళ, ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలి, రాత్రి 12 గంటల తర్వాత ఏం పని అంటూ మాట్లాడింది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎప్పటికప్పుడు స్పందించే చిన్మయి శ్రీప్రద అన్నపూర్ణమ్మ చేసిన కమెంట్స్ కు రియాక్ట్ అయింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేసింది. చిన్మయి మాట్లాడుతూ, ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో బాత్రూమ్స్ లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా, వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడదామా అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్ లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.